అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు బయట. అయితే సిబిఎన్ గారి దగ్గర ఒక్క రోజుకి 10 కోట్లు తీసుకొని కాలు కింద చెప్పులాగా పనిచేస్తున్నాడని చెప్పేసి బయట ఒక టాక్. మీరు ఇది నిజం అనుకుంటారమ్మా? నిజమని ఎవరు నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకోవద్దు, అనుకోకూడదు. ఎందుకమ్మా? ఎందుకు ఆయన అలా కాదు కదా. ఆయన అలాంటి వ్యక్తి అయితే ఆయన కష్టపడి ఏదో సినిమాలంటే ఊకనేనా ఆడపోయి నిలబడంగానే ఆయన కొత్తదా. అలా ఎంత కష్టం ఉందో, ఎన్నో కష్టపడి ఆ డబ్బును కూడా ప్రజలకు పేదవాళ్ళకి అటు ఇటు గవర్నమెంట్ పెట్టని కూడా ఆయన పెట్టి చేసుకుంటూ కాబట్టి ప్రజలు ఎట్ట నమ్ముతారు, మనం ఎట్ట నమ్ముతాం. అంటే ఆ విధంగా ఒకవేళ డబ్బులేం తీసుకోకపోయి ఉంటే సపరేట్గా ఉండొచ్చు కదా, పొత్తులో ఎందుకున్నాడు అని చెప్పేసి కూడా. అరే దాని టైం వస్తే సపరేట్ అవుతాడేమో మంచి పనులు చేస్తే ఆయన ఒకటే సపరేట్ అయ్యి వస్తాడేమో. వచ్చినప్పుడు మాట్లాడదా. ఓటము గెలుపు అన్నది మనలో లేదు. దాని టైం ఎవరు వస్తారో ఎవరు పోతారో భగవంతుడు. ఈసారి ఆయన కావాలని ఉంది, వస్తాడు. మళ్ళీ ఆయనే అవుతాడని ఒక్కడే రావచ్చు, దాని ఏముంది. అంటే ఒక్కడే వస్తే ఖచ్చితంగా గెలవడు అని చెప్పేసి చాలా మంది బల్లగుద్ది మరి చెప్తూ ఉన్నారు. గెలవాడు అని అంటే ఇప్పుడు ప్రభుత్వం 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక్కళ్ళు ఎందుకు చేస్తారు? ఒకసారి వాళ్ళు మంచి చేస్తారా, ఒకసారి వీళ్ళు మంచిగా చేస్తారా, ప్రజలందరూ ఆలోచించి అక్కడ ఓటేస్తారు. అంతేనా? మరి ఈసారి ఆయనే వస్తాడని నేను అంటున్నా. ఆయన మళ్ళీ వస్తాడు, మంచి పనులు చేయాలి. ఆయన మంచి పనులు చేయాలా ఆయనను పోయి కూడా మేము కలిసి ఇలా చేయాలని కూడా మేము చెప్తాం. దాన్నే ఉంది అమ్మా. ఇప్పుడు నార్మల్గా ఈ విధంగా క్వశ్చన్ చేసే వాళ్ళందరూ కూడా రాష్ట్రం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ పథకాల గురించి కానీ క్వశ్చన్ చేయకుండా 3 పెళ్లిలో ప్యాకేజ్ అని పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు తప్ప రాష్ట్రం గురించి ఎవరు కూడా ఎందుకు ప్రశ్నించట్లేదు అంటారు. రాష్ట్రం గురించి అనరు. ఆయన 3 పెళ్లిళ్ళ మీదనే ప్రతి ఒక్క నా కొడుకు ఆ 3 పెళ్లిళ్ళ మీదనే పడేడుతాడు. మరి అదేందో ఆయనది. 3 పెళ్లిళ్ళు అంటే ఇప్పుడు ప్రజలు ఎవరు చేసుకోలేదా? 5 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు లేరా? మరి ఆయననే ఎందుకంటారు అంటే పడనోళ్ళు 100 అంటారు. ఎవరు చేసుకున్నా ఎవరిది వాళ్ళకు ముట్ట చెప్పి సరే ఇచ్చిండో అయ్యలేదో ఎవరిది వాళ్ళకు చూపెట్టి పక్క సైడ్ వాళ్ళ పిల్లల్ని ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని ఒక్కలాగానే చూసుకుంటాడు, బతుకుతుండు. దానికి ఆయన మీద పడి 3 పెళ్ళిళ్ళు అంటే ఉంచుకున్నారు. మరి వాటిని అడగవాను, వాటి గురించి మాట్లాడవను ఈ ప్రజల్ని. 3 పెళ్ళిళ్ళు అని ఆయన మీద ప్రతి ఒక్కరు కాదు, ఒక్కటే ప్రభుత్వం ఎలా వెళ్తాడు, మంచిగుందా చెడ్డగుందా, ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తారో దాని గురించి మాట్లాడవను. లేకపోతే ఆయన మంచిగా చేయటం లేదనుకో అడగవను, పోయి ప్రజలే అడుగుతారు ఏందయ్యా మీకు ఇచ్చింది ఎందుకు, మాకు ఇలా అలా చేయని అడగచ్చు. దాని మొన్న ఒక 2 పిల్లలు పోయినారు, మాకు ఇది కావాలని బాధపడి ఏడిసారు, ఎమ్మటే చేశారు. పోయి అడిగితే ఎవరైనా చేస్తారా? అమ్మనైనా అన్నం అడుగుతూనే పెడుతుంది. ఆయనను కూడా అడగచ్చు. ఆయన సొంత పైసా ఖర్చు పెట్టి కూడా చాలా చేస్తాడు కాబట్టి చూస్తున్నాం కదా. ఆయన మాకు పర్సనల్గా ఏ రోజు మాకు ఏమో డబ్బులు కట్టలు పంపలే, కాకపోతే ఉన్నది మాట్లాడతాం అంతే. ఇప్పుడు అన్నవాళ్ళు వీళ్ళంతా ఎక్కడుంటారు అసలు? ఈ స్టార్టింగ్ నుంచి ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని కోట్లు తీసుకున్నాడు, అన్ని కోట్లు తీసుకున్నాడు, ప్యాకేజీ తీసుకున్నాడు. ఒరే ఎదవల్లారా, ఆడవాళ్ళు అయితే ఎదవల్లారా ఏంటి అన్నవాళ్ళని అంట అన్నమాట. అర్థమైందా? ఆయన రెమ్యునరేషన్లు ఎంతరా? దాదాపు 100 కోట్లు ఇస్తారు ఆయనకి. ఒక 10 సినిమాల మీద సంతకాలు చేయొచ్చు, కానీ అలా చేయట్లా. ఎందుకు? ఒకటి తర్వాత ఒకటి చేయాలి, ఏ సినిమాకి ఆ సినిమాకి న్యాయం చేయాలని. అలాగే ఆయన ఒక యాడ్ చేస్తే 100 కోట్లు వస్తాయి ఆయనకి. అర్థమైందా? ఆయన యాడ్ చేయట్లా. ఎందుకని? యాడ్లు చేస్తే వాళ్ళ రాష్ట్రాన్ని పోషిస్తాడు ఆయన. ఒక రాష్ట్రాన్ని పోషించగలిగే కెపాసిటీ ఉంది ఆయనకు వచ్చే ఆఫర్స్, యాడ్స్. ఎందుకంటే ఆ యాడ్స్ ఎందుకు చేయట్లేదు? వాటిల్లో కల్తీలు ఉంటాయి, ఏవేవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఆ రేంజ్లో ఉన్న నేను వాడితే నా అభిమానులు ప్రజలు వాడతారు. ఆ విధంగా వాళ్ళకి ఏదన్నా హాని జరుగుద్ది, వాళ్ళకి ఏదన్నా చెడు జరిగితే మరి కరెక్ట్ కాదని ఆయన యాడ్లు కూడా చేయట్లా. ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు 20 కోట్లు ఏంటి ఆయనకి? 1000 కోట్లు కూడా ప్రధానమంత్రి లాంటి వాడు కూడా ఇవ్వగలడు. ఇవాళ విదేశాల నుంచి కూడా ఆయన ఫండ్స్ వస్తాయి. ఈ దిక్కుమాల కొడకల్లారా మీరు ఎక్కడున్నారా కానీ 10 కోట్లకి 20 కోట్లకి అమ్ముడిపోయే టైపు ఆయన. నీతి నిజాయితీలతో విప్లవాలతో పుట్టిన వాడాయన. అర్థమైందా? ఆయన ఏం చెయ్యి, ఎలా చెయ్యి, ఏ విధంగా అయినా సరే పేద ప్రజలకి న్యాయం చేయటం కోసమే ఆలోచిస్తాడు. ఆయన ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని అనుకున్నా ఏం పట్టించుకోడు. అర్థమైందా? ఆయన మౌనంగా ఉన్నాడా? ఆయన నోరు తెరిస్తే మూసుకుంటారు మీరు. అర్థమైందా? అసలు విశ్వరూపం వేరే ఉంది, మీరు ఇంకా ఎవరో చూడలా, మేము దగ్గర నుంచి చూసాం. అర్థమైందా? పేద ప్రజల దోలకు వస్తే ఆయన నిజంగా కుల పిచ్చి కానీ, మత పిచ్చి కానీ, ప్రాంత పిచ్చి కానీ, ఇట్లాంటి పిచ్చిలు ఆయనకు ఉండవు.
పేద ప్రజల నిర్మూలన కోసమే ఆయన వచ్చాడు. అర్థమైందా? అది అర్థం చేసుకోండి. ఏంటి రోజు ఈ ప్యాకేజీలు గీకేజీలు, అర్థమైందా? ఇట్లాంటి మానుకోండి. నిజం కాదండి. అంటే వాళ్ళు ఏది కామెంట్ చేసినా సరే, ఎవరో వైసీపీ వాళ్ళు ఏది చేసినా సరే అది 100% నిజం కాదు. వాళ్ళు నిజంగా అంటే వాళ్ళు ఎలా తయారైపోయారంటే వాళ్ళు నిజం చెప్పినా సరే నిజం కాదని నమ్మేవాళ్ళే ఎక్కువయ్యారు. అటువంటి పరిస్థితిలో వాళ్ళ కామెంట్లు కానీ, వాళ్ళ విధానాలు కానీ, వాళ్ళ ప్రవర్తనలు కానీ అలాగే ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఏదో ఒకటి బురద. అంటే ఈ మధ్య పర్టికులర్గా ఒక 2 నెలల నుంచి మొన్నటి వరకు ఒక సంవత్సరంన్నర పాటు సైలెంట్గా ఉండి ఈ 2 నెలల నుంచి రాష్ట్రంలో, అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నానంటే, ఎప్పుడైతే లడ్డు విషయం ప్లస్ అంతకుముందు 23 లక్షల కోట్ల పెట్టుబడులు నేను తీసుకొచ్చానని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇదయ్యారో అప్పటి నుంచి వీళ్ళకి మరీ ఎక్కువైపోయింది. అక్కడి నుంచి ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ చేస్తూనే ఉన్నారు. ఈరోజు రోజుకి 10 కోట్లేనా మీరు అన్నారు, 10 కోట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు 10 కోట్లు ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఆ విధంగా ఇచ్చి కాలు కింద చెప్పులాగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారంటే కనుక వాళ్ళు అంటానికి సిగ్గుందో లేదో మరి తెలియదు. ఎందుకంటే ఈయన జైలు కోసం గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసులు దరిదాపుగా 38 కేసులు, అతిపెద్ద ఆర్థిక నేరమైన కేసులు. అటువంటి కేసులను వాదించడానికి ఎవరికో రామ్ జెట్మలానీకి ఎవరెవరికో డబ్బులు ఇచ్చేవారు. ఆయన ఏది గంటకి ₹1 కోటి 10 కోట్లు ఇచ్చేవారు. ఆ విధంగా ఈయన కూడా అనుకుంటున్నారేమో మరి, ఈయన నేను దొంగ కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా దొంగలు అవుతారని అనుకుంటారేమో మనకు తెలియదు. కానీ అది జరగకదండి. వాళ్ళు ఏం మాట్లాడినా సరే అది 100% నిజం కాదు. ఒట్టిదన్న ఈ చెత్త కొడుకులు ఎవరెవరో వాగుతారు. మంచి చేస్తే కడుపు మండుతున్నది. అంటే మంచి చేసే వ్యక్తులనే వీళ్ళు చూస్తే వీళ్ళకి కడుపు మండుతుంది. అంటే మేము చేయలేదు కదా అని కడుపులో రగిలిపోతున్నారు. మీరు వాళ్ళని చూసి పవన్ కళ్యాణ్ అన్నని చూసి బుద్ధి తెచ్చుకోండి సన్నాసులారా. పవన్ కళ్యాణ్ అన్న 10 కోట్లు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నారా? మీరు చూసిండ్రా సన్నాసులారా? ఒక్క రోజుకి 10 కోట్లు తీసుకున్నారు. మీరు ఎక్కడ చూసిండ్రా సన్నాసులారా? చూసినట్లు మాట్లాడుతున్నారు మీరు. 10 కోట్లు పవన్ కళ్యాణ్ అన్న తీసుకోవడం. పవన్ కళ్యాణ్ అన్న ఇచ్చే వ్యక్తిరా, దానం చేసే వ్యక్తిరా. పవన్ కళ్యాణ్ అన్న గురించి మాట్లాడతారా మీరు? ఆయన గురించి మాట్లాడే అంత హోదా గిట లేదురా. మీ బతుకులు గిట కావు. ఆయన గురించి మాట్లాడే అంత బతుకులు కావు మీవి. బ్రో పవన్ కళ్యాణ్ గారు పదవి రాకముందు నుంచి కూడా చాలా సందర్భాల్లో సొంత డబ్బులు హెల్ప్ చేసినటువంటి రోజులు మనం చూసాం. సో అలాంటి వ్యక్తి డబ్బులకు ఆశపడి పనిచేస్తున్నారంటే మీరు నమ్ముతారా? అన్న నాయకుడు లక్షణాలు అంటే పవన్ కళ్యాణ్ అన్నకు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అన్న ప్రజా సేవ చేయడానికి మాత్రమే వచ్చిండు, దోచుకోనికి రాలేదు. ఈ సన్నాసులంతా దోచుకొని ఈరోజు ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ అన్న దాన ధర్మాలు చేస్తుంటే ఓర్వలేక కడుపు మండిపోయి ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఆ పవన్ కళ్యాణ్ అన్న జోలికి వస్తే రాసి పెట్టుకో బట్టలు ఇప్పి కొడతాం నడి రోడ్లో. బ్రో ఇప్పుడు ఒకవేళ వీళ్ళని క్వశ్చన్ చేయాలి అని ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలు రావట్లేదు, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాష్ట్రం డెవలప్మెంట్ ఏదని ఈ విధంగా క్వశ్చన్ చేయకుండా ఎప్పుడు చూడు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, 3 పెళ్ళిళ్ళు, అది అంటే పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు తప్ప రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంట. అంటే వీళ్ళు రాష్ట్రం గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ అన్నని ఇష్టానుసారంగా ఫ్యామిలీ మ్యాటర్కి వెళ్ళి మాట్లాడడము అంటే ప్రజల్లో వీళ్ళు ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రెచ్చగొడుతున్నారు ప్రజలని, అది చేస్తున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ అన్న ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి మహారాజుగా ఉన్నాడు. ఈరోజు ప్రజా సేవ చేస్తున్నాడు. మీరు చేయలేక మీకు చేతగాక మీరు గిట్ట చేసుకోండి, తప్పేముంది. మాట అన్న ఎదవెవడు, ఎదవన్నారు ఎదవెవడు, వాడి పేరు చెబితే కూడా కొద్దిగా మర్యాద అనేది ఎట్లా ఉండిద్ది. రీసెంట్గా ఒక జైలుకి వెళ్ళి 18 రోజులు వేసి తగ్గేదే లేదా అంటున్నాడు కదా. ఆ తగ్గడం అంటే ఏందనేది కూడా ఆ ఏదో పేరు చెబితే అడిగి చూపిస్తాం, చూపించిన తర్వాత మనం మాట్లాడదాం. అంటే ఒక్కరు ఇద్దరు అంటే వాళ్ళ పేర్లు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఒకరిద్దరు కాదు, పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళలో ఈ టాక్ అనమాట పేటీఎం బ్యాచ్. వాళ్ళు పేటీఎంగానే మిగిలిపోతున్నారు, ఏం దొరకట్లే ట్రాఫిక్. ఓకేనా, ముఖ్యంగా ఏంటంటేనా ఒక టార్గెట్ చేశారే పవన్ కళ్యాణ్ గారిని ఆయన కులం నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి కానీ పూర్తిగా తెలియక ఎదవలు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు ఇంకా అనే ఫీలింగ్లో ఉండారు. ఓకేనా, ఒకప్పుడు గుంటూరు కృష్ణా జిల్లా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కటౌట్లు కానీ బాలయ్య బాబు కటౌట్లు కానీ సినిమా రిలీజ్ అవుతే ఎట్లా ఉండేది. అప్పుడు వీడియోలు లేవన్నా, ఆ వీడియోలు కొన్ని చూస్తే పాత ఛానల్లో ఇలా విడుదల చేస్తే ఇట్లాంటి ఎదవలు ఎదవన్నారు ఎదవలు
ఓకేనా, ఇట్లాంటి మాటలు మాట్లాడరని మేము అనుకుంటున్నాం. అన్న ఇప్పుడు పదవిలోకి రాకన్నా ముందు నుంచి కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు చేసి ఎంతో మందికి హెల్ప్ చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో అలాంటి వ్యక్తి డబ్బులకు ఆశపడి ఈ విధంగా పనిచేస్తున్నాడంటే మీరు నమ్ముతారా? అన్న నేను ఇప్పుడు ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారిని కూడా కొద్దిగా ఉంది, ఏందిరా ఆయన ఎట్లా తిడుతున్నాడు ఏందనే ఫీలింగ్ ఉంది. కానీ ఆయన రాజకీయం వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం పదవి వచ్చిన తర్వాత ఒక్కరోజు మీటింగ్లో కూడా ఎవరిని ఎట్లా ఉంచాలి ఏంటి ఒక రకంగా మాట్లాడారు. కింద కార్యకర్తలు జనసేన పార్టీలో ఉన్న నెంబర్లు కొద్దిగా ఆయన ఆదరించే వాళ్ళనే వైజాగ్ పిలిపించుకున్నాడు. 15 సంవత్సరాల కళాఖండగా ముఖ్యంగా నా జిల్లా గుంటూరు, కృష్ణా జిల్లా, అమరావతి, నా రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం, అభివృద్ధితో నేను పనిచేస్తున్నా, పంచాయతీ శాఖ దగ్గర నుంచి మొత్తం నాకు అన్నీ ఉన్నాయి, పూర్తి అర్హత నాకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవ్వరూ దేని గురించి మాట్లాడొద్దంటే జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్నా ఏ ఎదవో మాట్లాడు. అర్థమైందా? ఇక పక్కన ఉంటారు కదా పుల్లలు పెట్టే ఎదవలు, పనికి మాలిన వాళ్ళు, ఏది మన రాంబాబు గారు ఉంటారు, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నిన్ను మీద దాడి చేసింది ఎవరు? నీ మీద యుద్ధం చేసింది ఎవరు? నువ్వేదో మొన్నటిదాకా హైదరాబాద్ ఉండవు, గుంటూరు కారం నీకు తెలియక ఏ మాట్లాడుతున్నావు. 18 రోజుల్లో సినిమా చూపించారు, ఇప్పుడు ఏమనాలి వాళ్ళని అంటలా, టీడీపీ వాళ్ళని అంటలా, కమ్మకోళ్ళని అంటలా, ఒక జనసేన మీద ఆయన కులం నేను ఆ కులం అన్నట్టు పులి అంట. ఎవడు పడతాడు పులి, ఎవడు పులి అంటే ఒక విలువ ఉంది, రావాలి, దాంతో నీకు లేదు కదా, ఎట్లా వచ్చింది? అదేమంటావు 2 అల్లుళ్ళు 3 అల్లుళ్ళు, నీ అల్లుడే నేను బండబూతులు తిట్టాడు కదా నాయన, పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి అమ్మ నా బూతులు తిట్టాడు నిన్ను, ఎట్లాంటి దరిద్రుడు అని. మరి నువ్వు మాట్లాడుతున్నావు అంటే తాగింది దిగక లేదా జైల్లో తిందా, అదే చేయి కనపడింది, జైల్లో దెబ్బ ఏందంటే జారిపడ్డా బాత్రూమ్, చెప్పుకోవచ్చుగా, తగ్గేదే లేదన్నావు, దెబ్బ కనపడింది, ఇట్లా తగ్గేదే లేదన్నావు, ఈ దెబ్బ ఏంది అన్నారు, జైల్లో జారిపడ్డాడంట. 18 రోజులకే జారిపడ్డావా? మరి ఇంకా ముందు వెళ్ళాలి, ఇంకా 2 కేసులు అయినాయి అంట నిన్న, మరి ముందు వెళ్తాడు. తీసుకుంటే మంచిదే కదండి, మీరు తీసుకోండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని, మీరు తీసుకొని ఆయనలాగా ప్రజలకు సేవలు చేయండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కల్తీ చేస్తున్నారంటే 10 crores ఆయన తీసుకుంటుంటే మీరు తీసుకోండి, మీరు 5 కోట్లు తీసుకోండి, రోజుకి సంవత్సరం తీసుకోండి, 5 × 365 సరిపోతుంది, 1000 కోట్లు పైన అయిపోయింది. 1000 కోట్లు తీసుకొని ప్రజలకు పనిచేయండి, దాంట్లో 100 కోట్లు పనిచేయండి. ఆయనలాగా పంచగలుగుతారా? ఆయనలాగా మీకు స్పాట్లో మాట వస్తుందా? లెక్కలు ఎంతైనా ఒకసారి లెక్కలైనని చెప్పేసి చెప్పే ధైర్యం ఉందా మీకు? ప్రజల ముందు మాట్లాడే అంత ధైర్యం కూడా లేదు మీకు. కెమెరాలు ఎక్కడన్నా పెట్టించుకొని మీ ఇష్టం చోట పిలిపించుకొని మీ ఇంట్లో పెట్టించుకొని అక్కడి నుంచి మాట్లాడుకుంటూ ఆయన డబ్బులు తీసుకొని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన డబ్బులు తీసుకుంటే కూడా పొరపాటున ఆ డబ్బులు కూడా ప్రజల గురించి మాట్లాడతారు. దాంట్లో నిజం లేదు కాబట్టి ఆయన బయటికి రావట్లేదు, అంతే. నిజం అనేది ఉంటే ఆయన ఎక్కడైనా మాట్లాడతాడు, ఎవరైనా నిలదీస్తాడు. ఆయన శక్తి ఎటువంటిదంటే ఎక్కడో బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తారు. పక్కన జరిగే అరాచకాన్ని ప్రశ్నించకుండా ఉండరు, ఆపకుండా ఉండరు. అది ఆయన వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వం మీకు రావాలని అంటే ఈ జన్మ కాదు, ఇంకో 4 జన్మలు ఎత్తినా మీకు రాదు. అది మీరు ఖాళీ ఊడిగం చేసుకోవడానికి పుట్టినరు. ఊడిగం చేసుకుంటూ ఎవడైతే అబద్ధాలు మాట్లాడతారో, ఎవడైతే తాగుపోతుంటారో వాని దగ్గర పనిచేయడానికి పుట్టినరు మీరు. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ వేదిక పైన మాట్లాడినా కూడా ఒకసారి మాట్లాడిన దానికి ఇంకొకసారి మాట్లాడిన దానికి అసలు పొంతనే ఉండదు. అదే మాటని వేరే చోట ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడతాడని చెప్పేసి అంటున్నారు. అది నిజమంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక చోట మాట్లాడేదానికి ఇంకో చోట మాట్లాడేదానికి పొందడం ఎందుకుంటాడంటే ఆయన ఇక్కడ చేసిన ఏదైతే దానం ఉందో వేరే చోట చేయడు, వేరే చోట వేరే దానం చేస్తుంటాడు ఆయన. మీరు కాలు కింద చెప్పండి అనుకోండి, లేదంటే అతను ఇంకో మోసోడని అనుకోండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు నచ్చింది, పవన్ కళ్యాణ్ రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అది ఎంత వాస్తవమో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. జగన్ గారు ఏది లాస్ అయ్యారో అది అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆడ సత్తా ఎవరిది? పవన్ కళ్యాణ్ గారితో అదృష్టం అనేది ఉంది కదా. ఇప్పుడు చూడండి, నా పేరు, నేను పవన్ కళ్యాణ్ అభిమానం ఏం కాదు. ఇక్కడ పవర్ స్టార్ అని ఉంటుంది, ఇక్కడ పోలీస్ అని ఉంటుంది, ఇక్కడ ఎన్టీఆర్ అని ఉంటుంది, ఇక్కడ చూడండి మనోజ్ అని ఉంటుంది, మోహన్ బాబు కొడుకు, ఇక్కడ ఎన్టీఆర్, ఇక్కడ మెగాస్టార్ ఉంటుంది, ఇక్కడ అల్లు అర్జున్ ఉంటుంది, ఇక్కడ రాక్ స్టార్ ఉంటుంది. ఇక్కడ గుండెల మీద ఏముంటాయి? 3 మతాలు 3 కులాలు అన్నీ ఉన్నాయి మన దగ్గర. అట్లా ఏమవుతుందంటే ఒక లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 3 మతాలకు సంబంధించిన అంటే ఏమి? నీకు సాయం చేసిన వారిని మర్చిపోకు, అది భగవద్గీత. నేను నమ్మిన వారిని మోసం చేయకు, అది ఖురాన్. నేను ప్రేమించిన వారిని ద్వేషించకు, అదేంది బైబిల్. అట్లా 3 మతాలు 3 కులాలు వీళ్ళు కలిసిపోయినారు. అది ఓడినది గెలుపు పక్కన పెడితే కన్నా ఒక రాజకీయమే డ్రైనేజ్. కానీ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి, మీరు అనుకుంటున్నారు అతను సమాజమైనటువంటి వ్యక్తి కాదు, మనం అనుకుంటున్నాం అసలుకి. అది మళ్ళీ శక్తి అని నేను అనట్లేదు. జగన్ కానీ మళ్ళీ మీరు అనుకున్నటువంటి అతను మామూలు నార్మల్ ఆర్డినరీ పర్సన్స్ కాదు. మనం ఒక రాజకీయ పర్సన్ గురించి మాట్లాడతాడు, ఆచితూచి ఆలోచించి అడుగేయాలన్నమాట.
అదేందో నేను పవన్ కళ్యాణ్ టాటా వేసుకున్నాను, పవన్ కళ్యాణ్ అభిమానం, లేకుంటే అల్లు అర్జున్ అభిమానం కాదు.